పబ్లిక్ ఇప్పుడు మా రాములు తాత చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకొని వద్దాం పాన్రి. ఓ రాములు ఏడున్నావయ్యా? అరే సమ్మాలుగా ఈడున్నావురా? అరే ఎవరు సమ్మాలుగా? ఏయ్ నీకు జర్రంతరన్న సిగ్గు శరం ఉన్నా అదిరా బోసిడికే? నీదో బతకని బతుకుతాను అవరా? నేను నీ ఇంటికి వచ్చినరా సమ్మాలుగా అంటే ఏమంటాను అవరా? నీ ఇంటి అనుకున్న రావే చిన్నాయన అని అంటాను. నీ బతుకుల బర్రెపెండ నీదో బతకని బతుకుతాను అవరా? చెప్పేస్తే చిప్పదాకని బతుకు నీదో బతకరా తో నీ బతుకుల వాడి. అరే ఏం చేసినారా గంతగానం తిడతానా గీడికొచ్చి? అవును, ఏం పుట్టింది ముసలాడా నీకు? గా సమ్మాల్ మామ నువ్వు గంతగానం తిడుతున్నావు ఎందుకు? ఏమైంది అసలు నీకు? ఏమన్నాడా వీడో మనిషా? వీంతో బతక? అరే నీదేం బతకని బతుకుతానవరా? నువ్వు అందంగా ఉన్నా అని ముడతానవరా కర్యమొక్క పోడా? అరే నీ ఇంటికి నేను చుట్టంగా చూడే నీకు పెద్ద అదృష్టంరా. అసలు నీ ఇంటికంతా నాకు మర్యాద చేయవురా? ఏం మర్యాద తక్కువ చేసినా చెప్పరాదే? అరే అవును, ఏం మర్యాద చేయలేదో చెప్పరా అది ముసలోడా? అన్నం పుణ్యం తెలివని గా మామని పట్టుకొని గంతగానం తిడుతున్నావు. అరే నేను ఎవ్వనురా? నీకేమైతా అనేది దానికి చెప్పురా. అది కాదే, నువ్వు నాకు ఏమైతావు అనే సంగతి నీకు తెలియదా? నువ్వు చెప్పు. అదిగా బుజ్జి, వీడెవ్వడు అని అంటే నా ముసల్దాని అక్క కొడుకు అంటే ఏమవుతాడు? నాకు కొడుకు అవుతాడు. నేను వీనికి అయ్యనుక అయ్యి అసొంటి మనిషిని వీని ఇంటికి చుట్టపు సూపు కడితే మర్యాద చేయడా వీడు? ఇదేనా మర్యాద వీది? వీని కజమకం నీదో బతకారా నీ బతుకుల వాణి. అరే నాయనా, నువ్వు వచ్చిందే ఇప్పుడు కాదే, అయినా నీకు చెయ్యనుగా మర్యాద ఏందో చెప్పరాదు? ఇప్పుడు ఆయన చేస్తాడు. అరే ఓ రేవు తక్కువడా, నేను చుట్టపు సూపుగా నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు ఎదురుగా నీళ్లు పట్టుకొని వచ్చి నా కాళ్ళని తీసి ఓ పళ్ళెంలో పెట్టి కడిగి ఆ నీళ్ళతోటి ముఖం కడుక్కొని మీద చల్లుకోవు అలకదక్కువడా? నువ్వు అతిథి దేవో భవ అన్న సాంప్రదాయాన్ని పాటించవారా? ఇదే నారా ఓ కర్రీ? అరే కర్రీ ఏయ్ ముసలోడా, అతిథి అంటే ఎదురుగా వచ్చి కాళ్ళకు నీళ్ళు ఇస్తారు కావచ్చు గాని నీ కాళ్ళు కడిగి నెత్తి మీద ఎందుకు చల్లుకుంటారే? అసలు గిదెక్కడి సాంప్రదాయమే? దోసే నీకేమెరకైనా మంది కొంపలు ముచ్చేదానా? మన తెలంగాణలో ఎన్నో ఏళ్ల కాంచెలు వస్తాన్నా అతిథి దేవో భవ అనే సాంప్రదాయం. అసలు సాంప్రదాయాన్ని వీడు పాటించడా? ఏ కాళ్ళమ్మ కూడా పాటించవురా? నువ్వు పాటించవా నీ బతుకులవా? సరే ఆ పద్ధతి అటు ఉంచు గాని, ఈ సమ్మల్ మామింటికి నువ్వెన్న రాలేదానే? వచ్చినప్పుడల్లా నీ కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకునేదా? అది చెప్పరా అది ముందుగాల? అరే ఇట్లా అతిథుల కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకోవాలన్న ముచ్చట నాకు అది వరకు తెలియదు. కానీ ఇప్పుడు తెలిసినప్పుడన్నా మరి వీడు నా కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకోవాలన్నా వద్దా? రే అలకదా కూడా ఇప్పటికైనా నా కాళ్ళు కడిగి ఆ నీళ్ళతోటి ముఖం కడుక్కొని నెత్తి మీద చల్లుకుందు పనాడు. అరే అతిథి మర్యాద పాటించవరు అలకదా కూడా? తలకాయ నమ్ముతాను నీకెవరు? నీ కాళ్ళు వడికి నా నెత్తి మీద పోసుకోవాలా? అరే అంతేనా కర్రీ? కర్రీ అంతేనా ఇక లొట్ట పీస్ గానికి నువ్వు మా ఇంటికి రాకున్నా మంచిదే అని ముఖం మీదనే చెప్పి పోవట్టే ముసలోడా. ఇంకా కూడా గింతేనా గంతేనా అని అడుగుతున్నావా? నడువు ఇంటికి మూసుకొని. అయినా అతిథి ఇంటికి వస్తే కాళ్ళు కడగాలి అని నీకు ఈ పిచ్చి కథలేందో కదా? అది మన తెలంగాణ సర్కారే అతిథి దేవో భవ అనే సాంప్రదాయాన్ని పాటించినప్పుడు వీని ఇంటికి నేను అతిథిగా పోయినప్పుడు వీడు ఆ సాంప్రదాయాన్ని పాటించాడా? కర్యమొకపోడు. కాకపోతే నీకు తెలంగాణ ప్రభుత్వం పాటిస్తున్న సాంప్రదాయాన్ని చూపిస్తా చూడు, నువ్వే చూడు. చూసినావా? ఏరే దేశాలలో నుంచి వచ్చిన అందగత్తల కాళ్ళను మన సర్కారు మన రాష్ట్ర ఆడపడుచులతోటి కడిగిపించింది. మంచి కట్టుబాట్లు. అయినా నాదొక డఫ్ట్ పిల్ల, అతిథులు అని అంటే ఈ అందగత్తెలేనా? అప్పుడప్పుడు వ్యాపార నిమిత్తం మన రాష్ట్రానికి వేరే దేశాలలో నుంచి వ్యాపారవేత్తలు కూడా వస్తా అంటారు కదా, మరి వాళ్ళ కాళ్ళు ఎందుకు కడిగిస్తలేదు అంటావు మన తెలంగాణ సర్కారు? అయ్యా రాములు గారు, ఇప్పుడున్న సందేహాలు చాలే అన్నట్టు నువ్వు లేని అనుమానాలు కలిగించకు బాబు. నీకో దండం పెడతా జరాగు. అయినా మన ముఖ్యమంత్రి సారో కడమ ఎమ్మెల్యేలో లేకుంటే మంత్రులు వీళ్ళందరూ కలిసిపోయి ఆ వచ్చిన అందగత్తల కాళ్ళను కడిగేది ఉంటే అతిథుల కాళ్ళు కడిగినవని ఇంత పుణ్యవచ్చు. దేశం మొత్తం మీద అతిథుల కాళ్ళు కడిగిర్రు తెలంగాణ లీడర్లు అని మస్తు మంచిగా పేరు మారు మోగిపోవు. మరి వాళ్ళు గడగక మా పేదించి ఆడిబిడ్డల చేతులతోటి కాళ్ళు ఎందుకు గడిపియాలి చెప్పు? తెలంగాణ సర్కారు ఏం ఆలోచిస్తుందో? ఓ తాత, నువ్వు అసలుకే కోడిగుడ్డు మీద ఈకలు వీకే రకమే. నీతోని పెట్టుకుంటే నాతోని కాదు గాని ఇక పో ఇంటికి. అత్తెట్లా పోతా? కమ్మాలు గడియాల నా కాళ్ళు కడగాలి, ఆ నీళ్ళతోటి వాడు ముఖం కడుక్కోవాలి, తలకాయ మీద చల్లుకోవాలి. ఇచ్చి పెడతా లేకుంటే వాడి ఇంటికి చుట్టపోనికి ఎందుకు వచ్చింది అనుకుంటాను? అరే కర్రీ సమ్మాలు గారు ఏడమైనవు రేయ్.
మా ముసలోడు మా సమ్మాల మామతోని తిట్లే కాదుల్లా 4 దెబ్బలు కూడా పడేటట్టే ఉన్నాడు పోన్రి అల్లా. ప్రపంచ సుందరి మనలు మన రామప్ప గుడిని 1000 స్తంభాల గుడిని చూడనీకత్తే కొంతమంది అందాల భామల కాళ్ళను మనోళ్ళే కడిగి తువ్వాలతో దుడిచిన ముచ్చట పట్టుకొని మా ముసలోడు గీ కథ పడుతున్నాడు. అయినా ఇంటికి ఎవరన్నా సుట్టపోళ్ళత్తే ఇంటి ముంగటున్న గోళంలకెంచి చెంబుల నీళ్లు ముంచి కడుక్కోనరని అంటాం. కాకుంటే ప్రపంచ సుందరి మనుల ముచ్చట్ల మాత్రం కొంతమంది అధికారులు అతి వేసి మన ఆత్మ గౌరవం దెబ్బతినేటట్టు వేసిందని చాలా మంది కోపానికి అత్తున్నారు.